జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. తెగ తాగి, తూలి రోడ్డు పక్కన తలకాయ బద్దలయ్యి పడి చచ్చాడొకడు ఆ మధ్యన. ఓ పెద్ద మనిషి. వాడెప్పుడూ ఒకటి చెప్పుకుంటూ ఉంటాడు. అదేంటంటే ఏం సిగ్గులేదు శరం లేదు నాకేం ఇతగాడు సిగ్గు శరం లేకుండా ఎట్లాంటి మాటలు చెప్తాడంటే, మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు, వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు 200 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణగా మార్చారు. అడ్డగాడిద నీ ఆత్మీయ తల్లిదండ్రులు 200 ఏళ్లలో ఈ దేశాన్ని అన్నపూర్ణగా సుభిక్షంగా తయారు చేశారా? సుభిక్షంగా ఉన్న దేశాన్ని దోచుకు తిని కరువు తెప్పించి భ్రష్టు పట్టించారా అడ్డగాడిద? 100 ఏళ్ల క్రితం నీ ఆత్మీయ తల్లిదండ్రులు మన దేశం గురించి ఎంత గొప్పగా రాశారో మీ మిషనరీలు రాసుకున్న పుస్తకాల్లోంచే మీ గొర్రెలకి చూపిస్తా. నువ్వెలాగూ చచ్చావుగా. కెనేడియన్ బాప్టిస్ట్ అట్ వర్క్ ఇన్ ఇండియా అని ఈ పుస్తకం 1922లో ప్రచురితమైన పుస్తకం. ఇందులో వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు ఏం రాశారో చూద్దాం. ఇక్కడి పర్వతాలు, నదులు, అడవులు, పశువులు, ఈ సంపదంతా గురించి రాస్తూ, హిమాలయాల గురించి రాస్తూ, ఈ హిమాలయాలు ద్వీపకల్పం యొక్క ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి. భారతదేశ భూభాగం ఈ ప్రపంచపు పైకప్పు చాటున ఉంది. ఈ రాజసమైన పర్వత శ్రేణిలోని ఒకే ఒక లోయలో మీరు స్విట్జర్లాండ్ దేశాన్ని, దాని ఆల్ప్స్ పర్వతాలు, లోయలు మరియు సరస్సులతో సహా మొత్తం దాచిపెట్టవచ్చు. ఇక్కడే భూమిపై అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మన దేశంలో ప్రవహించే నదుల గురించి ఏం రాసుకున్నారో చూడండి. గొప్ప నదులు, ఈ పర్వతాలలో ఉద్భవించే సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు అక్కడి శాశ్వత మంచు వల్ల జీవనదులుగా ప్రవహిస్తున్నాయి. ప్రపంచంలోని గొప్ప నదులలో ఇవి కూడా ఒకటి. ఇక్కడే పవిత్రమైన గంగానది ఉంది. ఇది సముద్రంలోకి ప్రతి సెకనుకు కెనడా, అమెరికాలోని సెయింట్ లారెన్స్ నది కంటే 2 ఎక్కువ నీటిని చేరుస్తుంది. మరింత దక్షిణంగా ఉన్న తెలుగుదేశంలో గణనీయమైన పరిమాణం కలిగిన గోదావరి మరియు కృష్ణా నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ అపారమైన పరిమాణంలో పూడిక మట్టిని మూసుకొస్తాయి. ఇది పేరుకుపోవడం వల్ల పెద్ద మరియు సారవంతమైన డెల్టాలు ఏర్పడతాయి. కేవలం వర్షాకాలం 4 నెలల్లోనే గంగానది మోసుకొచ్చే మట్టి పరిమాణం ఒక్కొక్కటి 14,000 టన్నుల బరువు మోయగల 24,000 ఆవిరి ఓడలను నింపగలదని అంచనా. మైదానాల గురించి చెప్తూ, విశాలమైన మైదానాలు, ఈ నదుల ద్వారా నీటి సౌకర్యం పొందుతున్న విశాలమైన సారవంతమైన మైదానాలు ఒక్కొక్కటి కొన్ని కోట్ల మంది ప్రజలకు జీవనాధారాన్ని కల్పిస్తున్నాయి. ఎటువంటి ఎత్తుపల్లాలు లేని సమాంతర భూభాగం, అద్భుతమైన విస్తృతి, లెక్కలేనన్ని గ్రామాలు వీటి ప్రధాన లక్షణాలు. సింధు మరియు గంగానదుల ద్వారా నీటిని పొందే ఒక్క మైదానమే కెనడా మొత్తం జనాభా కంటే 15 రెట్లు ఎక్కువ మందికి జీవనోపాధిని అందిస్తోంది. పంచదార ప్రపంచంలోని ఏ ఇతర దేశం కంటే కూడా భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో చెరకు పండిస్తారు. వాస్తవానికి ప్రపంచంలోని మొత్తం చెరకు సాగు భూమిలో సగం భారతదేశంలోనే ఉంది. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా పత్తిని పండించే దేశం భారతదేశమే. ఇక్కడ 23 మిలియన్ ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోంది. ప్రపంచానికి అవసరమైన జనపనార దాదాపు పూర్తిగా భారతదేశం నుండే లభిస్తుంది. దీని వార్షిక పంట విలువ సుమారు $125 మిలియన్. 100 సంవత్సరాల క్రితం $125 మిలియన్ అంటే ఇప్పుడు $2.3 బిలియన్. పశు సంపద, ఎడ్లతో పాటు గేదెలను కూడా పరిగణలోకి తీసుకుంటే బ్రిటిష్ ఇండియాలో 146 మిలియన్ల పశువులు ఉన్నాయి. తర్వాత ఎక్కువ పశు సంపద కలిగిన దేశం యునైటెడ్ స్టేట్స్. కానీ అమెరికా భూభాగం రెట్టింపు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పశువుల సంఖ్య భారతదేశంతో పోలిస్తే కేవలం సగం మాత్రమే.
భారతదేశంలోని అడవులు దేశం మొత్తం విస్తీర్ణంలో 7వ వంతు భాగంలో వ్యాపించి ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఈ విశాలమైన అటవీ ప్రాంతంలో గణనీయమైన భాగం క్రమబద్ధమైన శాస్త్రీయ నిర్వహణ కిందకు తీసుకురాబడింది. ఇది ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందిస్తోంది. ఇంధనం, నిర్మాణానికి అవసరమైన కలప, రైల్వే పట్టాల కింద వేసే దిమ్మలు, ఫర్నిచర్ వంటివి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడతాయి. నాణ్యత మరియు పరిమాణం పరంగా టేకు రాజు వంటిది. దేవదారు, గంధపు చెక్క మరియు బ్లాక్వుడ్ ఇవి కూడా విస్తృతంగా ఉత్పత్తి చేయబడతాయి. కెనడా దేశపు చట్టాలు బ్రిటిష్ ఇండియాలో పండించిన టేకు కలపతో చేసిన నేలలపై నిలబడే ఆమోదించబడతాయి. అంటే ఆ కాలంలో భారతదేశపు టేకు కలపకు ఎంత అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉండేదో అర్థం చేసుకోండి. కెనడా పార్లమెంట్ వంటి భవనాల్లో కూడా మన దేశపు టేకు కలపను వాడేవారన్నమాట. ధనధాన్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉన్న భారతదేశాన్ని అందినగాడికి దోచుకున్నారా. ఈ బ్రిటిష్ వాళ్ళు రైతుల మీద వాణిజ్య పంటలు పండించమని ఒత్తిడి తెచ్చేవారు. నీలిమందు, నల్లమందు, టీ, కాఫీ ఇట్లాంటివన్నీ ఒత్తిడి తెచ్చి పండించి లాభార్జన చేశారు. వరి, గోధుమ పంటల కంటే ఇట్లాంటి వాణిజ్య పంటలు పండించమని రైతుల మీద ఒత్తిడి తెచ్చి అలా పంటలు పండించి వాటి ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీలు, బ్రిటిష్ ప్రభుత్వాలు భారీగా సంపాదించుకున్నాయి. అందుకనే అట్లాంటి విధానాల వల్ల భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి రైతులకి తిండి గింజలు కూడా పండించుకోలేక 18, 19వ శతాబ్దాల్లో భీకరమైన కరువులు వచ్చాయి. లక్షలాది మంది ఆకలితో మరణించారు. కరువు వస్తే దానికి మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఏమన్నారా? ఆహా, మా దేవుడు కరువు తెప్పించాడు, మతం మార్చుకోవచ్చు అన్నారు. సిగ్గులేని అడ్డగాడిదల్లారా. ఒంగోలు ప్రాంతంలో క్లౌ అనే మిషనరీ అమాయకులైన దళితులని బైబిల్ సరిగా చెప్పకుండా కరువుని ఉపయోగించుకుని వాళ్ళకి పనికి ఆహారం అని చెప్పి బియ్యాన్ని ఇచ్చి ఒకేసారి గుండ్లకమ్మ నదిలో వేల మందికి ఎట్లా బాప్టిజం ఇచ్చి మోసం చేసి మతం మార్చాడో విపులంగా నేను ఇంతకు ముందు 2 వీడియోలు చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆసక్తి గలవారు చూడవచ్చు. క్లౌ లాంటి మిషనరీల గురించి వీడియోలు చేసే 365 క్రిస్టియన్ మెన్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ సిగ్గు లేకుండా మత మార్పిడికి దేవుడు చూపించిన మార్గము కరువు అని రాసుకున్నారు. అయితే క్లౌ గురించిన ఆ వీడియో చూస్తుంటే నాకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. ఇంతకుముందు నేను మిస్ అయ్యాను. అది 300-400 పేజీల పుస్తకం పూర్తిగా ఎవడు చదువుతాడు, అక్కడక్కడ చదివిన పుస్తకం. ఇప్పుడు కనిపించింది ఏంటంటే, పాపం మాదిగ కులస్తుల వారిని ఈ క్లౌగాడు ఏమని సంబోధించాడో తెలుసా? ఫూలిష్ థింగ్స్ అంటే తెలివి తక్కువ వాళ్ళు అని గాని, మూర్ఖులు అని గాని, వెర్రివారు అని గాని, అల్పులు అని గాని అర్థం వస్తుంది. మాదిగలు మూర్ఖులు అని క్లౌ గుర్తించారు. అయితే దేవుడు తన సొంత ఉద్దేశాల కోసమే వారిని ఎంచుకున్నారని భావించారు. అందుకే ఆయన మాదిగలకు బ్యాప్టిజం ఇచ్చారు అని రాశాడు. నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసి ఈ క్లౌ జీవిత చరిత్ర తీసి చూశాను మళ్ళీ. అక్కడ సొల్లుగా తోటి బాగా కనిపించింది, కానీ క్లుప్తంగా చెప్పేస్తా. అగ్రకులాల వారికి, ఈ వెనకబడిన వర్గాల వారికి మధ్య పాపం ఎవరిని మతం మార్చాలా అని మదన పడిపోతుంటే కొత్తగా ప్రింటింగ్ చేసి తీసుకొచ్చిన బైబిల్ పుస్తకాల్లో ఒకటి తీసి యాదృచ్ఛికంగా తెరిస్తే ఆయన గారికి లోకంలో నీచమైన వాటికి, తృణీకరింపబడిన వాటిని దేవుడు ఎంచుకున్నాడు అని ఓ దిక్కుమాలిన బైబిల్ వాక్యం కనిపించిందిట. అది చూడగానే ఆయన గారికి గుండె తేలికైపోయి మాదిగ జాతి వారిని మతం మార్చేయాలని నిర్ణయించుకున్నట్ట. ఆయన గారి పెళ్ళాం కూడా యాదృచ్ఛికంగా అదే పేజీ తీసేసిందిట. ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, ఆ అబద్ధపు ఎడారి నల్లట పుస్తకంలో అతి జుగుప్సాకరమైన వాక్యాలు కుప్పలు తెప్పలుండగా పాపం క్లౌ గారికి, వారి భార్య గారికి కూడా 1 కొరింథీయులు 28 ఈ వాక్యమే కనపడ్డమేమిటి? ఇదో సొల్లు గదలా అనిపించట్లా? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయినా అసలు ఇప్పుడు ఒంగోలులో ఈ క్లౌ విగ్రహంగానే ఉంటే వాడికి చెప్పులు దండేయద్దు. అతడు నిర్మించిన ఒంగోలు పట్టణంలోని ఆ చర్చి సంస్థలన్నిటి మీద ఈ దళితులందరూ అట్రాసిటీ కేసు పెట్టద్దు. ఫూలిష్ థింగ్స్
అంటే మూర్ఖులు, వెర్రివారు, నీచమైన వారు అంటాడా? ఎంత ధైర్యం వాడికి! అద్భుతమైన వారి వృత్తి నైపుణ్యాల నుంచి వారిని దూరం చేసి, అమాయకులను చేసి, బైబిల్‌లో అసలేముందో చెప్పకుండా యేసుని ఏరుకున్న వాక్యాలని చూపించి, మోసం చేసి, కరువులో వాళ్ళ చేత గొడ్డు చాకిరీ చేయించుకుని, తినడానికి కాస్త బియ్యం ఇచ్చి, మోసం చేసి మతం మారుస్తాడా? అదే నైపుణ్యం ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు కోట్లకి పడగలెత్తి ఉండేవారు కాదు. తరతరాలుగా వాళ్ళ చేతిలో నల్లాట పుస్తకం పెట్టి చాలా మందిని బైబిల్ చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాకుండా చేశాడు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? లోకాస్ సమస్తా సుఖినో భవంతు. కానీ ఆ అబద్ధపు ఎడారి నల్లట్ట పుస్తకం దేవుడేం చేస్తాడు? ఎప్పుడు తెగుళ్ళు తెప్పిస్తూ శాపాలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పు బకాడి, దీన్ని ఏమంటారు? మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా. అడ్డగాడిదల్లారా అమాయకులని మోసం చేసి యూజ్ఫుల్ ఈడియట్స్గా చేతకాని వాళ్ళుగా తయారు చేస్తున్నారు. మిత్రులారా, అదే విషయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.